మెయిన్ ప్రశ్న ఏంటంటే సార్, ప్రజల్లో అంతా వెలుగుతోంది. అయితే మొన్న ఈ మధ్య కాలంలో ఒక భారీ చిత్రం రిలీజ్ కి ముందు జరుపుకునే ఒక ఫంక్షన్ కి ఒక ఇద్దరు పిల్లలు కాకినాడ నుంచి అటెండ్ అయ్యారు సార్. అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా రోడ్లు వేసుంటే జరిగేది కాదు అని కొంతమంది అంటున్నారు. 6 మంది తొక్కిసలాట్లో చనిపోతే ఇది జగన్ పెట్టిన టోకెన్ సిస్టమ్ వల్లే జరిగిందని అంటున్నారు. అయితే ఎందుకు ఇంత జగన్ నామస్మరణ చేస్తున్నారు అనేది ప్రధానంగా వినపడుతుంది. అయితే ఇటువంటి వాదన చేసే వాళ్ళు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వైసీపీ ఉంది కదా, ఇది 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇంకా జగన్ మీద ఇలానే నెట్టడం కరెక్టే అంటారా? అదే నేను అదే చెప్తాను. ఇంతకుముందు కళ్యాణ్ గారి మీద కూడా వాళ్ళు మాట్లాడారు. కళ్యాణ్ గారి మాట్లాడితేనే 11 సీట్లు వచ్చినాయి. కళ్యాణ్ గారిని అసలు ఆయన పైన చూసుకుంటా, ఎందుకంటే ఆయన భార్య విషయం ఏదైతే మాట్లాడారో తప్పు కదా, అనవసరం. ఒకసారి ఉదరించారంటే వేరే సంగతి. మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక మ్యారేజ్ విడాకులు ఇవ్వకుండానే ఇంకొక పిల్లలు పుట్టారు, ఆ రెండో మ్యారేజ్ విడాకులు 3 పిల్లలు పుట్టారు. అవన్నీ ఆయన వ్యక్తిగత విషయాలు. ఆయన వాళ్ళ భార్యలను వచ్చి కంప్లైంట్ చేశారా? అదే అంటే రెండు దేశాలుగా మాట్లాడారు, నేను బెడ్ లాక్లు ఉండగానే ఇంకో బిడ్డ పుట్టాను, అది వెంటనే బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు. చేయలేదు కదా. వ్యక్తిగత విషయాలు అనవసరం. ఆయన ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒక స్థాయి వ్యక్తి అలా ట్రోల్ చేయకూడదు కదా. అది పక్కన పెడదామండి. ఇవాళ నాకు అర్థం కాదు, వచ్చిన కొత్తలో ఉంటారు, 6 నెలలు అయిపోయినాయి, బాలరిష్టాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏంటంటే నాకు అర్థం కాదండి, రోడ్లు బాగాలేదనే మాట వాస్తవం. నేను సంవత్సరం 1,00,000-1,50,000 కిలోమీటర్లు తిరుగుతాను. ప్రజలు ఆ మూల నుంచి శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు దిగుతూ ఉంటాను. అందువల్ల ఆ రోడ్లు బాగాలేదు పూర్వంతో పోల్చు. అంటే అంతకుముందు బాగున్నాయి కదా, ఎన్నిసార్లు పెట్టాను. పైటికల్ మాణిక్యరావు గారికి, తర్వాత నిమ్మల రామారెడ్డి గారికి, పీతం సత్యనారాయణ గారి నా దగ్గర సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా, నేను నిమ్మల రామారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాను అనుకోండి, కొంత బాగు జరిగింది. పీతం సత్యనారాయణ గారు పెడితే నోట్ చేసుకుని కొంత ప్రయత్నం. అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే, అద్దాలు మెరిచిపోయారంటే చెవులు పూరు పెట్టుకున్న ఎవరు లేరు. ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యతను మరి కొంత నిర్లక్ష్యం చేసే మాట వాస్తవం. ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా. కానీ ఇవాళ మిగతా వాళ్ళు నేను చూస్తా ఉన్నాను. కళ్యాణం బాబు గారు మీటింగ్లో ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు? సైలెన్సర్ గురించి ఏం మాట్లాడారు? అవును, అదే సార్. అవును యువత అంటే సైలెన్సర్ రేస్ చేయాలి, చొక్కాలు చింపుకొని సినిమా థియేటర్ లో గోల చేస్తే అర్థం కాలేదు. చొక్కా చింపుకుంటాం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొత్త చొక్కాలు కొనుక్కుని అందరూ వేస్తా ఉంటారు. సినిమా కింద మాకు చొక్కాకి చింపుకునే ఇప్పుడు కొత్త శక్తి ఎక్కడ సార్? అంటే ఆయన తెలియదండి. చొక్కా చింపుకోవాలని, చింపుకునే ఎగరేస్తారు, వేస్తారు అని బాగానే ఉండే. చింపేసుకుంటాం ఏంటి? లోపలికి వెళ్ళి సినిమాలోకి వెళ్ళి చొక్కాలు చింపేసుకుని డాన్స్ చేయాలా? ఏం నాకు అర్థం కావట్లేదు సార్. అంటే కొంతమంది ఫ్యాన్స్ వీరాభిమానంతో వాళ్ళు నచ్చిన వాళ్ళు పక్క చొక్కాలు చింపుతారు. వాళ్ళు చింపుకోవడం ఏంటండి? చొక్కాలు ప్యాంట్లు చింపేసుకుని రోడ్డు మీదకి వస్తారా? నాకు అర్థం కావట్లేదు. చొక్కాలను ప్యాంట్లు చింపేసుకుంటారు వాళ్ళు. స్టంట్ స్కూల్ కూడా పెట్టండి, యాక్టింగ్ స్కూల్ పెట్టండి అని కూడా కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే బాధాకరం ఏంటంటే సార్, వాళ్ళు ఎంత మంచి, ఎంత స్ఫూర్తితో చెగువారో స్ఫూర్తితో ఉండేవారో, ఎంత అల్లు సీతారామరాజు స్ఫూర్తితో ఉండేవారో. ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు రాబోతే ఏదొచ్చినా లేదు, భావితరాలు దెబ్బతినిపోతాయి అన్నారు. అంతకన్నా దారుణం జరిగింది. 5 మానేసి అని స్పీచ్ లో ఉద్యోగాల ఉపాధి ఎలాగో రాలేకపోతే మీరు అడగలేదు కదా. మీరు రాయితీలు ఎక్కడ అడిగి వస్తే 10 లక్షలు, మీరు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా. కాన్స్టిట్యూన్సీకి ఇంతమందికి ఇచ్చి యువతని హామీ ఇచ్చారు కదా, వ్యక్తిగత హామీ కింద ఇచ్చారు కదా. అసలు కేంద్రంలో ఉన్న రాయితీలు ఇస్తే గుజరాత్ నుంచి 100% రాయితీ 10 సంవత్సరాలు దమ్ముండి కలేజాం. నేను మన మాట ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. సార్, మీ భవిష్యత్తు కోసం ఇవాళ మీరు భవిష్యత్తు ముఖ్యం. మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము కూడా అదే మాట్లాడుతున్నా. 10-15 లక్షల మంది ఇవాళ ఇన్సెంటివ్స్ కనుక వస్తే, వాళ్ళకి చెయ్యొద్దు కనుక కొంత ఇస్తే దమ్మున్న యువత, మా తెలుగు జాతి యువత, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. కనీసం 1.5 కోటి ఉపాధి ఇస్తారు. వాళ్ళేంటండి ఇంకొకసారి ఉద్యోగం చేయడం, మేము ఇస్తాం ఉద్యోగాలని చెప్పి ఒక్కొక్కళ్ళు దమ్మున్న యువత. మీరు అంటే ఈస్ట్ వెస్ట్ కూడా ఎంత దమ్మున ఉన్నారు. చిరంజీవి గారు అమ్మాయిలు కానీ, మహేష్ బాబు అమ్మాయిలను తీసుకోండి. అద్భుతమైన ప్రజ్ఞాపాటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మిగతా ఎవరైనా సరే సామాన్యమైన యువత, మీ ఫ్యామిలీ కాని వాళ్ళు కూడా. అందుకోసం మానేసి వాళ్ళంటే ఉపాధి ఎలాగో లేదు, ఉద్యోగాలు లేదు, ఏం చేయాలి, ఎనర్జీలన్నీ ఎక్కడ పోతాయి. అందుకని సైలెన్స్ తీసి యాక్సిలేటర్ రేట్ చేయాలి. 5 లక్షలు ఇచ్చారా కాంపన్సేషన్? యాక్సిలేటర్ రేట్ చేయడం ఏంటండి సార్? ఇంకొక ఉన్న యాక్సిలేటర్ రేట్ చేస్తే ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టు యాక్సిడెంట్లు అవుతాయి సార్. ఇంకొక చెప్తున్నా, వాళ్ళకు కూడా సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబాలకు 5 లక్షలు వీరు డొనేషన్ చేశారు.
ఇంకో 5 లక్షల మీద చిత్రం చేసినట్టుంది. అసలు వాళ్ళని యాక్సిలేటర్ అయ్యి చేయమని చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. అదే విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, సార్ మంచి ఒక అంబుల్ పర్సనాలిటీగా ఉండే కళ్యాణ్ బాబు గారు ఎందుకు ఇలా మారిపోతున్నారు? సార్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన మనిషి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ గారి విషయం చూసాం. సరే ఆ సినిమా గేమ్ చేంజ్ అంటే గేమ్ ఏదైనా ఇటు కావాలని కోరుకుంటున్నాను. మా ఊరోళ్ళు మనవడు, మా రామయ్య గారు మనవడు, ఎట్లయినా సరే నేను అది అంటే డిఫరెంట్ ఇష్యూ. కానీ బాధాకరం, వాళ్ళు మొట్టమొదటిగా మనం చెప్పాల్సిన వాళ్ళ బాధాకరం, వాళ్ళ కుటుంబాలకు తీరని లోటు. 5 లక్షలు డొనేషన్ ఇచ్చేస్తే సరిపోయిందని కాదండి. ఇవాళ కళ్యాణ్ బాబు గారు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుటుంబం చాలా వాళ్ళు వాళ్ళు ఈ పెద్దవాళ్ళని 4 వరకు పిల్లలు చూశారు కాబట్టి వీళ్ళు పెద్ద తల్లిదండ్రులు మిగతా వాళ్ళని చూసుకోవాల్సిన కుటుంబాలు. మై హంబుల్ రిక్వెస్ట్ టు దెమ్, వాళ్ళని కొంచెం పట్టించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎలాగో హైదరాబాద్ లో వచ్చిన పుష్ప 2 సినిమాకి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఈ చిత్ర యూనిట్ ఆదుకుంది. కళ్యాణ్ గారు ఆ రోజు గట్టిగా మాట్లాడారు. 1 మంత్ తర్వాత వచ్చి మాట్లాడారు. ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడారు, దాదాపుగా 2వ తారీఖు ఎప్పుడో. అందువల్ల ఈ విధంగా కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుందామండి. రోడ్లని మీరు అన్నారు కానీ అన్ఫార్చునేట్ అది మంచి అభిమానం, మంచి ఒక మంచి మనిషిని అనుకుంటానండి ఆయన్ని. ఎందుకు ఇలాగా అవుతున్నారని నాకు తెలియట్లేదండి. అదే సార్, ప్రధానంగా ఒకటి వాదన వినపడుతోంది సార్. అంటే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ గారి ప్రమేయం అనేది తక్కువ ఉన్నప్పటికీ దాన్ని అంత ఫోకస్ చేసి అంత పెద్ద నేషనల్ ఇష్యూగా క్రియేట్ చేశారు. కానీ రామ్ చరణ్ గారికి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం మీడియా రంగం అవనివ్వండి, అటు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, దీని చర్యలు బ్యాలెన్సింగ్ గా లేవు, 2 ఈక్వల్ గా లేవు అని కొంతమంది భావిస్తున్నారు సార్. ఈ తేడా ఉంది అని అంటున్నారు సార్, దానికి మీ అభిప్రాయం ఏంటి? తూకం వేసే బ్యాలెన్స్ నా దగ్గర లేదు కానీ, తూకపోద్ది లేదు కానీ, తూకం ఎలా వేస్తాం కానీ ఒకటి మాత్రం వచ్చింది సార్. అంటే ఇద్దరు మా ఊరు వాళ్ళే కదా, మా ఊరే మనవడు, అల్లు నారాయణ గారి ఒక మనవడు, అటు మనవడు, మా పాలకొల్లే. మా మేస్త్రి గారు అంటే దాసనారాయణ గారు మా మిత్రుడు కానీ ఉంటే వేరే ఏదో ఉండేది సిచ్యువేషన్. నేను ఒకటి చెప్తున్నానండి సార్, అల్లు అర్జున్ గారిని అండి గత 6-7 నెలల నుంచి వేధిస్తున్నారండి. అదే సార్, ట్రోలింగ్ చేస్తున్నారండి సార్. ఆయన సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తా ఉన్నాను. ఏదో మాట్లాడారని ఆయన న్యాచురల్ గా అతను ఇవాళ అల్లు అర్జున్ గారండి ఒక హీరో అంటే ఆజానుబాహుడు ఉండాలి, ఒక కాదు ఆయన. చూడండి, గొంతు వాచిక ఉండాలి, కాదు. కనుముక్కు తీరు కోటేరు లాంటి ముక్కు అంటే లేదు, వాయిస్ కూడా అన్ని అలాంటి లేని సందర్భంలో డాన్స్లు అంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. వాయిస్ మాడ్యూల్లో చరణ్ గారి మిగతా అందరితో జూనియర్ ఎన్టీఆర్ గా చరణ్ గారు అసలు బాగుంటాయి చెప్తున్నాను. కనుక తానుగా స్టైలిష్ గా మార్చుకున్నాడు. 2 దశాబ్దాలు రాత్రింబోలు కష్టపడ్డాడు. వేదం లాంటి ప్రయోగాలు, నాన్న వద్దన్నా సరే పోతే పోయిన నాన్న వేదం లాంటి ప్రయోగాలు చేశాడు. మొన్న కన్నారెడ్డిగా అక్కడ ఉంటాను నేను ఇక్కడ ఉంటానని చెప్పి రూపాయి రాణి దురంగ సినిమాలో రూపాయి తీసుకోకుండా యాక్ట్ చేశాడు. అతని వ్యక్తిత్వం నాకు తెలుసండి. ఆయనది కానీ ప్రభాస్ గారు కానీ, మా ఊరు పక్కన ఊరే ప్రభాస్ గారిది, మొగల్తూరు అండి. ఎవరి ప్రభాస్ గారు కానీ జూనియర్ గారు కానీ చాలా మంచి వాళ్ళకి, మిగతా వాళ్ళని మంచి వాళ్ళకి చెప్తారండి వాళ్ళు. కానీ అలాంటి ఆయన్ని ఆఖరికి ఏదో మాట్లాడని చెప్పి ఒక పార్టీ యొక్క నేత, ఒక మధ్యస్థాయి నేత, కింద స్థాయికి నేత గారు వాళ్ళు వచ్చి మా బాస్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తే కానీ నేను పుష్ప సినిమాని ఆడించడం అన్నారు. వింటాడు. ఒకటి మాత్రం చెప్తాను, అర్జున్ గారి విషయంలో, బన్నీ గారి విషయంలో యాటిట్యూడ్ లోపం ఉంది. ఎందుకనో ఆ సినిమా ప్రభావం పడుతున్న యాటిట్యూడ్, అంత మంచి మనిషి కూడా యాటిట్యూడ్ లో ఫెయిల్ అయ్యారని నా అభిప్రాయం. ఆ సంఘటన జరిగిన వెంటనే ఇప్పుడు యాక్చువల్గా ఆయన లోపం ఉందా లేదంటే థియేటర్ వాళ్ళు అనుమతి లేదని చెప్పినా సరే ఆయన వస్తే ఆయన లోపం ఉంది. ఆయన రష్మిక మందన్న గారు ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి జరిగిందని ఒప్పుకుంటాం, వాళ్ళ పొరపాటు. కానీ ఇవాళ వరకు ఎస్టాబ్లిష్ కాలేదు కదా అది. యజమాని మేము చెప్పి రావద్దని వస్తాడు, నా ఉద్దేశం ప్రకారం రాడండి ఆయన. ఇలా పోలీసులు అనుమతి లేదు రావద్దు అంటే ఇది ఏమన్నా యుద్ధమా? బయటికి వెళ్ళి చెయ్యి ఊపారంటే చెప్తున్న డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ సభలోనే మీరు రెస్పాండ్ అయ్యారని చెప్తుంటే నేను చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకుని చేరిన కూడా నేను వ్యతిరేకించట్లేదు. అంటే డిఫరెంట్ ప్రభుత్వ అధినేత కింద నేను మాట్లాడతాను, అంటే ఆయన ఏం జరిగిందని మాట్లాడదాం. కానీ ఆయన ట్రోల్ చేశారండి. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే యాటిట్యూడ్, ఆయన మాట్లాడేది కానీ మిగతా చోట్ల కానీ నేను కొంత మార్చుకోవాలి. ఆయన మార్చుకుని అదే రోజు 2వ రోజు ఉదయం కేసు పెట్టారు లేదు కూడా తెలియదు. ఆయన తర్వాత పొద్దున్న వెళ్ళిపోయి తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోయి
చనిపోయిన మధ్య రాత్రి 2:30 చనిపోయినాడు. అప్పుడే చనిపోయినట్టు కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పిన వీడియోలు ఉన్నాయి. రాత్రి 2:30కి డిక్లేర్ చేశారండి చనిపోయినట్టు. అప్పటి వరకు బతుకుతున్నామని అనుకున్నారని హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఈయన తెలియదు కదా! ఏమన్నా చనిపోయారని ముందే చెప్పేస్తే ఆ డాక్టర్ వాళ్ళ హస్బెండే చెప్పిన వీడియోలు ఉన్నాయి. మొత్తం దోసేశారు. పోలీసులు కూడా నేను ఒకటి నిజంగా కనుక లేకపోతే అక్కడ ఆఫ్ చేయాలి. లేకపోతే ఊరేగింపు వస్తున్నప్పుడు అంతమందిని తీసుకొస్తున్నప్పుడు ఆఫ్ చేసి లోపలికి వెళ్ళకుండా అనుమతి లేదు మరి పొమ్మనన్నాను. అవును సార్, అవును సార్, అవును. సరే ఏది ఏమైనా వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుందండి పోలీసులకి. ఎందుకంటే ఈ దేశంలో అద్భుతమైన యువత నేను చెప్తానండి 3 స్టేజ్లో కూడా. ఎందుకంటే పోలీసులు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకి ఏమున్నాయి నాకు తెలియదు. దే ట్రై టు ఆ రోజు కంట్రోల్ చేయడానికి సాధ్యమంతా ప్రయత్నించారు. వాళ్ళకు సిపిఆర్ చేయడానికి ఎస్ఐ కానీ మిగతా వాళ్ళు కానీ నేను నిజంగా దండం పెట్టుకోవాలి. వాళ్ళకు మిగతా మహిళా కానిస్టేబుల్ ఎవరి పేరు తెలియదండి నాకు. కానీ వాళ్ళు జరిగింది చెప్తున్నాను. వాళ్ళ ఆయన 2వ రోజు ఉదయం వెళ్ళి సరే ఆయన 10 లక్షలు ఇచ్చేది మనం అక్కడ ఇచ్చిన ఆ అబ్బాయిని కూడా చూసి బాగా తను కోలుకోవాలని ఆశించి ముందు కనుక తీసుకెళ్తే ఆ ఒక్క లోపం కనపడుతుంది ఆయనలో. అయితే ప్రధానంగా నేను అలాంటిది ట్రోల్ చేసి ఆఖరికి ఏమైంది 800 కోట్ల రూపాయలతో ఇవాళ 2.7 crores కలెక్షన్ వచ్చింది. తెలుగు నిన్న 1800 కోట్లు సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. లేదు 800 కోట్లు హిందీ సినిమాలో. నాకు హిందీ నెట్. ఓకే సార్. హిందీ సినిమాలో హిందీ చలనచిత్ర రంగంలో టాప్ సినిమా ఇది. అవును సార్. ఇండియాలో కలెక్షన్స్ విదేశాల్లో కాదు. అక్కర్లేదు. 816 కోట్లు ఎంత సబ్జెక్ట్ కరెక్షన్ అని 17. ఈ దేశ చరిత్రలో హిందీ సినిమా రంగంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఘనత ఇండియా లోపల వరకు ఆ సినిమా. ఈ ఇండియాలో నెంబర్ 1 కాదండి. ఇండియాలో మిగతా ఇండియా చిత్రాల్లో దంగల్ నెంబర్ 1 లో ఉంది. బాహుబలి రికార్డు ఇంకా చేరుకోలేదు 1200. అందుకని దిస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇతర దేశాల్లో కానీ మిగతా చోట్ల కానీ తెలుగు కన్నడ మలయాళంలో కన్నడ తక్కువ. మల్లు అర్జున్ గారు అనేవారు డిఫరెంట్ ఇష్యూ. కానీ నేను వాళ్ళు చెప్తున్నాను అది ఇవాళ ఆయన మీద జరిగిన ట్రోలింగ్ అత్యంత దారుణంగా జరిగిందండి. ఆయన మీద చాలా బాధాకరం సార్. ప్రధానంగా అక్కడ ఆ ఘటనకు సంబంధించి ఒక ఆరోపణ వినపడుతుంది సార్. మామూలుగా పోలీస్ యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎక్స్ సీఎం అంటే ఇది వరకు సీఎంలుగా పనిచేసిన వాళ్ళు ఎక్స్ అయిపోతే వాళ్ళనే రానివ్వరు, లోపలికి అలో చేయరు. మనం చూసాం కేటీఆర్ గారు నినాదాలు చేస్తూ అసెంబ్లీ బయట ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పర్మిషన్ లేకుండా అసెంబ్లీకి రానివ్వలేదు పోలీస్ యంత్రాంగం. అయితే ఇక్కడ పర్మిషన్ లేకుండానే బన్నీని ఎందుకు అలో చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ సార్. పోలీస్ యంత్రాంగం వేరు. అసెంబ్లీ చంద్రబాబు గారిని ఉన్నా లేకపోయినా వేరే సంగతి రానివ్వలేదని పక్కన పెట్టండి. కాదు, ఒకటి మీరు అందరూ వ్యాలిడ్ క్వశ్చన్. కానీ అంతమంది జనం కనుక వస్తే ఏం జరుగుతుందండి అంటే అంతమంది జనం కనుక వస్తే వెళ్ళిపోమంటే ఒక తొక్కిడి జరగవచ్చని మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ పోలీసులకు కూడా ఇవ్వాలండి. పోలీసులు డిఫెండ్ చేసుకోవడానికి నిజంగా వాళ్ళ మీద ట్రోలింగ్ జరిగిందండి. అది కూడా అన్యాయం. ఎందుకంటే మేము అనుమతికి లెటర్ ఇచ్చామని ఫస్ట్ లెటర్ లీక్ చేశారు కదండి. వాళ్ళ మీద దోషిస్తారు మొత్తం. మనం ప్రాంకంగా మాట్లాడు పాలు నీళ్ళుగా మాట్లాడుకోవాలి కదా. వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిఫెండ్ చేసి వాళ్ళ కింద మీద తర్వాత మేము అనుమతి నిరాకరిస్తాయి మేము ఇచ్చామని చెప్పి ఇంకొక లెటర్ చూపించారు. చూశారు కదా మీరు మాట్లాడింది. లేదండి పోలీసులను కంప్లీట్ గా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, అల్లు అర్జున్ గారిని చాలా దారుణంగా ట్రోల్ చేశారండి. ఒక ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారని చెప్పి ప్రచారానికి వెళ్ళలేదని అది కూడా చెప్తున్నాను. సంఘీభావంగా ఆయన కుటుంబ మిత్రుడు ఫ్యామిలీ ఫ్రెండ్ పోటీ చేస్తున్నాడు. వెళ్తే నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు చూడు ఆయన ఏమన్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి వెళ్తున్నారు దుర్మార్గమైన పార్టీ కానీ ఆయనే తిట్టారు కదా. అవును సార్. వాళ్ళ తమ్ముళ్ళు ఆయన వెళ్ళి ప్రచారం చేశారా? వాళ్ళ తమ్ముడు గారు వెళ్ళారని చెప్పి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశాన్ని ప్రచారం చేశారు. వెళ్ళి ఆయన కాంగ్రెస్ ప్రచారం చేశారు అంటే ఇప్పుడు ఆయన కూడా బహిష్కరిస్తారా? నేను అడిగింది వ్యాలిడ్ పాయింట్ అండి. అవును సార్. అవును సార్. 100%. అమ్మ నాన్నగారు అక్కడికి వెళ్ళారు. అమ్మగారు నాన్నగారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కళ్యాణ్ బాబు గారి కోసం ప్రచారం చేశారు. అతను వ్యక్తిగతం. అవును సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశానికి ప్రచారం చేశారు. తెలుసుగా మీకు 2009లో రేవంత్ రెడ్డి గారు వెనకమాల ఉన్నారు, చాలా కాలం ఉండి ప్రచారం చేశారు. ఏం చేయాలి? ఆయన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో లేదా వైకాపా అప్పుడు లేకపోయినా మిగతా నాయకులందరూ 2009లో రాజశేఖర రెడ్డి గారు రిజిస్టర్ చేశారు కాబట్టి ఇవాళ బహిష్కరించాలా? సార్ సినిమాగా చూడలేరా సార్? ఇవాళ రామ్ చరణ్ గారి మీద కూడా రామ్ చరణ్ గారు అయిపోయింది గేమ్ చేంజర్ కాదు గేమ్ ఓవర్ అయిపోయింది అని కొన్ని ప్రచారం చేస్తారు. తప్పండి అనేది కొంతమంది తప్పండి. అది తెలుగు బిడ్డ వాళ్ళ జాతీయ స్థాయికి వెళ్తున్నప్పుడు ఒక
ఒక దాంట్లో మనం సపోర్ట్ చేయాలి. పుష్ప విజయవంతం కావాలని కోరుకున్నా, గేమ్ చేంజర్ విజయవంతం కావాలనుకున్నా, ప్రభాస్ గారు సినిమా విజయం ట్రిపుల్ ఆర్ నాకు నచ్చలేదు, కలికి కూడా అసలు నచ్చలేదు. అయితే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ దేశం విజయవంతం కావాలని కోరుకుంటాం, తెలిసిన బతకాలని కోరుకుంటాం. కానీ అర్జున్ గారు మాత్రం నేను చెప్తున్నాను, వ్యాధి ఎదుర్కొన్నాడు. ఆయనకంత అంత వయసు వచ్చి తప్పుకొని ప్రజలను ఫేస్ చేయడం కానీ ఇది కానీ పరిణితి లేకపోయి ఉండొచ్చు. అది ఒక లోపం జరిగి ఉంటుంది. కానీ డెఫినెట్ గా చెప్తున్నాను, ఆయన వేదన ఎదుర్కొన్నాడు. ఆయనకు ఒక న్యాయం, వేరే న్యాయం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తప్పని అంటానికి వీల్లేదు. ఎందుకంటే అసలు తిట్టిందని కాదు, తోటికోడలు తెప్పిందని బాధ వచ్చిందని ఒక సామెత ఉన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఢిల్లీలో వెళ్ళి ఆయన నా రాష్ట్రానికి న్యాయం చేయండి అని అశ్విని వైష్ణవ్ గారికి ఇస్తే కాగితం, రైల్వే మిగతా మంత్రులకు ఇస్తే వాళ్ళకి మానేసి తెలంగాణ రాష్ట్రం అల్లు అర్జున్కి అన్యాయం జరిగింది, అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రికి ఏం పని లేదా అంటే ఏంటి? అప్పుడు మండదా అండి తెలంగాణ ముఖ్యమంత్రికి? మండదా రేవంత్ గారికి? రాజకీయాలు పక్కన పెట్టండి. బండి సంజయ్ గారు తైకొని వచ్చారు. పాపం అల్లు అర్జున్ గారు వెళ్ళి అశ్విని వైష్ణవ్ గారు ఫేస్ కూడా తెలిసి ఉండదు, ఇది ఫోన్ చేసి చెప్తాడా మాట్లాడమని రాజకీయంగా తీసుకున్నారు. కేటీఆర్ గారు రాజకీయంగా తీసుకున్నారు. తొనకలు అయిపోతాడు నాన్నగారు అనలేదా కళ్యాణ్ గారిని? దాంతో ఎంత రాజకీయాల్లోకి నెట్టబడిపోయాడు బన్నీ గారు. నాకు తెలియకుండానే ఆయన అరెస్ట్ అయితే ఏంటని చెప్పి ఈయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. నోఫారెస్ట్ జగన్మోహన్ గారికి నుంచి వచ్చినట్టు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఆయన తెలియకుండా నెట్టబడిపోయాడు. చాలా దూరంగా ఉంటాడండి రాజకీయాలు. కానీ చెప్తున్నాను యాక్చువల్ గా ఒకసారి మాత్రం బావగారు తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు 3 సార్లు, తెలుసుగా మీకు, ఎలా జయదేవ్ గారు. ఆయన మీద ముద్ర పడిందా? మరి ఒకసారి ఆయన బావగారు బాగుండాలి నెగ్గాలని కూడా కోరుకున్నారు, మరి ముద్ర పడిందా? మరి ఈయన మీద ఎందుకు పడతాయి? రాజకీయం. ఈయన అరెస్ట్ అయినప్పుడు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హ్యాండిల్ నుంచి ఏమొచ్చింది? కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని చెప్పి మళ్ళీ దాని తర్వాత యాడ్ చేశారు ఏదో మ్యాటర్. ఇది అబ్సల్యూట్లీ నేను అన్నాను, ఇది ఈ ట్రోలింగ్ విషయంలో ఇవాళ రామచంద్ర గారు లాంటి వ్యక్తి మీద చేయటం కూడా తప్పు. ఏదో సినిమా ఫ్లాప్ అయిపోయిందని, అలాగే ఆ రోజు ఈయన మీద కూడా చేయటం తప్పండి. తెలుగు సినిమా అంత స్థాయికి వెళ్ళింది, దేశంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ఆ రోజు చేస్తుందంటే అది ఫ్లాప్ చేయాలనుకోండి. ఫ్లాప్ సినిమాలో సత్తా లేకపోతే అదే ఫ్లాప్ అవుతుంది. చేయటం సరైనది కదా. ఇంతకుముందు ఉండేయండి కులపరంగా గది చేతి, ఇప్పుడు తగ్గిపోయినాయి. కానీ సైకో ఒకటే చెప్తున్నాను హంబుల్గా బిఫోర్ కంక్లూడింగ్ దిస్, ఈ సినిమా వాళ్ళు వారసత్వ రాజకీయ నాయకులు, లేదంటే మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు, లేదా రెచ్చగొట్టేవాళ్ళు, వీళ్ళు మీకు హీరోలు కాకూడదు. మీ కుటుంబాల్లో, మీ బంధుమిత్రుల్లో, లేదా మీ తండ్రులో, మీ అన్నదమ్ములో, మీ కుటుంబం కోసం త్యాగం చేసే వాళ్ళు వీళ్ళు హీరోలు కావాలి. వాళ్ళు చాలా మంది హీరోల యొక్క వ్యక్తిగత హీరోల కంటే నేను చెప్తున్నాను రామ్ గారు, మీలాంటి వాళ్ళ మీద నేను చెప్తున్నాను, చాలా మంది హీరోల యొక్క నేను కొంతమంది మినహాయిస్తాను. మానవత్వం పాలు ఏ కోశానా కూడా కనపడిన కొంతమంది కూడా ఉన్నారు, అంటలేదు. ఎందుకంటే కనీసం హోదా విధానాల మీద చనిపోతే కన్ని బీటు పోటు రాల్సిన హీరోలు అండి వీళ్ళు. వీళ్ళ సినిమా రియల్ హీరోలు. ఈ రోజు రాజమౌళి గారు వస్తుంటే క్యాబినెట్ సమావేశాలు పోస్ట్ పోన్ చేసి గిజగిజగా వణుకుకుండా ఉండేవారు. నేను ఒక విషయంలో, ఎందుకంటే మా తెలుగు జాతి బిడ్డలు చనిపోతే కన్నీటి పొట్టు రాల్చకుండా జల్లికట్టు కోసం పరిగెత్తుకుని ఎగేసుకుని వెళ్ళిపోయి ఒక్కొక్కరికి చేతులు పట్టుకుని అడావుడు చేశారు కదా. వీళ్ళ గురించి నేను మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, మంచి చేశారు, రేవంత్ రెడ్డి గారు మంచి చేశారు, తప్పు చేశారు కదా, కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. కానీ సినిమా వాళ్ళని దైవాన్ సంపదగా చూడటం తగ్గించి ఎక్కడి నుంచి అక్కడి నుంచారండి కొంతమంది. ఎస్, నేను అన్నమాట వాళ్ళ సినిమా హీరోల అభిమానులు తప్పు వస్తే నేనేం చేయను. దైవాన్ సంపద లాంటి వీళ్ళు సైంటిస్టులు పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వస్తే అలాగనే గొప్పవాళ్ళు వీళ్ళు. అవును సార్, సమాజ సేవకులు ఎంతో మంది ఉన్నారు, ప్రాణాలు త్యాగం చేసుకున్నారు, వాళ్ళ ఆస్తులు తగలబెట్టేసుకున్నారు. వాళ్ళకన్నా గొప్పవాళ్ళు వీళ్ళు. సినిమా డబ్బులు తీసుకుని సినిమా నటిస్తున్నారు. నేను నా ప్రేమతో ఉన్నానండి. వాళ్ళు తప్పట్ల, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దైవాన్ని సంపత్తులు కాదు వాళ్ళు. అది గుర్తుంచుకోమని చెప్తున్నాను. సమాజానికి అంటే నేనేం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమ్మతిస్తాను అనుకోవద్దు, రేవంత్ రెడ్డి గారు చేసిన సమ్మతిస్తాను అనుకోవద్దు. కానీ రాజమౌళి గారిని పిలిపించి 8 నెలలు అమరావతి డిజైన్లు ఆఫ్ చేయించి తర్వాత సూర్య కారణం పడతానని పెడితే ఆ నార్మల్ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారా? ఈ డిజైన్లు ఎవడు పెడతాడు? ఆ బొక్క ఎక్కడ పెట్టి ఇక్కడ సభాపతిని ఎత్తిమేడ పడాలా ఆ సూర్యకిరణం అని నవ్వుతుంటే దానికి నేను తప్పంటాను. కానండి మిగతా వాళ్ళు గౌరవించుకున్నాం. ఎంతమంది గొప్ప నటున్నారు, శ్రీరంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఎంతమంది గొప్ప నటున్నారు, సోను సూద్ గారు లాంటి ఎంత మానవత్వంలో ఉన్నారు. ఇక్కడ కూడా మన హీరోలు కూడా చాలా మంది మనకి ప్రజాసేవ చేస్తా ఆపరేషన్ చేయించేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది వాళ్ళకి గుర్తించదు.
కనీసం అదే సార్. ఆంధ్రప్రదేశ్లో మనుషులు చనిపోయి అమరవీరులు అవుతుంటే ఒక్క కన్నీటి బొట్టు కూడా కాచకుండా, ఒక్క ట్విట్ కూడా పెట్టకుండా, మొహం తిప్పకుండా, నవ్వులు నవ్వుకుంటా తిరిగే వాళ్ళు డెఫినెట్గా నేను ఏం చేయాలి? వాళ్ళు సార్ భయం చేయనా? నో.